డిస్కస్ చేసుకున్నాం. సో మనం ప్రీవియస్ వీడియోలో డిక్యూఎల్ క్వెరీస్ కంప్లీట్గా విత్ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేసాం. అండ్ ఈరోజు ఈ వీడియోలో అర్థమెటిక్ ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. సో మనకు ఎస్క్యూఎల్లో కంప్లీట్గా ఆపరేటర్స్ అనేటివి 6 టైప్స్ ఉన్నాయన్నమాట. అవి అరిథమెటిక్ ఆపరేటర్, క్యారెక్టర్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, స్పెషల్ ఆపరేటర్ అండ్ సెట్ ఆపరేటర్స్ అని చెప్పేసి. సో మనం వీటిని కంపారిజన్ ఆపరేటర్స్ని మనం రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. సో ఈరోజు ఫస్ట్ ఈ వీడియోలో మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. అండ్ అలాగే ప్రాక్టికల్గా క్వెరీస్లో అరిథమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఎలా వాడాలో చూద్దాం. సో అరిథమెటిక్ ఆపరేటర్స్ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నవే, దాంట్లో ఏం కొత్తగా ఉంది అనుకుంటున్నాం. సో ఈరోజు ఆ అరిథమెటిక్ ఆపరేటర్స్ని క్వెరీస్లో ఎలా వాడాలి, సో డేటా ఫెచ్చింగ్లో లైక్ డిక్యూఎల్ క్వెరీస్లో అరిథమెటిక్ ఆపరేటర్స్ ఎలా రోల్ ప్లే చేస్తాయి అనేది చూద్దాం. అరిథమెటిక్ ఆపరేటర్స్ మనకు ప్లస్, మైనస్, ఇంటూ అండ్ డివిజన్. అండ్ మనం పవర్ కనుక్కోవాలంటే ఇక్కడ డబుల్ స్టార్ అనేసి పైథాన్లో వాడతాం కదా, అలా మనం ఇక్కడ యూజ్ చేయకూడదు అనమాట. అండ్ మనకి ఇంకొకటి మాడ్యులర్ డివిజన్ ఉంటుంది. సో ఇది కూడా మనం ఇక్కడ యూజ్ చేయకూడదు, ఎందుకంటే మనం పర్టికులర్గా ఈ అరిథమెటిక్ ఆపరేటర్లో మాడ్యులస్ వాడలేదు అంటే సేమ్ అదే లైక్ పర్సంటైల్ మనము ఎస్క్యూఎల్లో వేరే రీజన్ కోసం లైక్ వేరొక ఆపరేటర్లో యూజ్ చేస్తామన్నమాట. సో మనకు ఓన్లీ ఈ 4 ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. మళ్ళీ మీరు పర్సంటేజ్ అండ్ పవర్ అనేది యాడ్ చేయకండి. సో మనకు డిక్యూఎల్ క్వెరీస్లో ఒక క్వెరీ రాద్దాం. ఒక టేబుల్ నుంచి నేను శాలరీ అనేది తీసుకోవాలి. మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ లైక్ లోకి +2 ఇలా వాడతామా, లైక్ ఒక స్ట్రింగ్ అండ్ ఒక నెంబర్ పైన వాడతామా? అలా వాడడం కదా, ఓన్లీ మనం నెంబర్స్తో డీల్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా ఏ కాలం అయితే నెంబర్స్తో మాత్రమే డీల్ చేస్తుందో ఆ కాలమ్స్కి మాత్రమే మనము అరిథమెటిక్ ఆపరేటర్స్ అనేది అప్లై చేస్తామన్నమాట. అండ్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి, లైక్ ఈఎంపీ, డిఈపిడి అని చెప్పి. సో మనకి ఈఎంపీ టేబుల్ తీసుకుంటే ఏ కాలమ్స్ పైన మనము అరిథమెటిక్ ఆపరేటర్స్ వాడచ్చు? నెంబర్స్తో ఉండేది వచ్చిందన్న ఈఎంపీ నెంబర్, ఎంజిఆర్ అండ్ శాలరీ అండ్ కమిషన్ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్. సో ఈ అన్ని కాలమ్స్ మనకు నెంబర్స్తో మాత్రమే డీల్ చేస్తున్నాయి. బట్ ఈవెన్ దో మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ అనేది అగ్రిగేట్ చేసుకోవాలి, లైక్ అడిషన్ చేసి అగ్రిగేట్ చేయడం, లేదా మైనస్ చేయడం, లేదా డివిజన్ చేయడం, మల్టిప్లై చేయడం. ఈఎంపీ నెంబర్ అనేది మనకు ఫిక్స్డ్, దాన్ని మనం చేస్తామా? లైక్ అడిషన్ అలా చేస్తాం, చెయ్యం. ఎంజిఆర్ అనేది కూడా ఫిక్స్డ్, లైక్ అదొక పర్టికులర్ ఐడి అనమాట. అండ్ శాలరీ పక్కన పెడదాం, కమిషన్ పక్కన పెడదాం. డిపార్ట్మెంట్ నెంబర్ అనేది సో ఆన్ పర్సన్ ఎక్స్ అనే ఒక పర్సన్ ఏ అనే ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, ఆర్ ఎల్స్ 10 అనే ఒక డిపార్ట్మెంట్ నెంబర్లో వర్క్ చేస్తున్నారు. సో అతన్ని మనము ఇంటూ 2 + 3 డిపార్ట్మెంట్ నెంబర్ అని చెప్పి మనం మల్టిప్లై చేస్తాము. సో చెయ్యొచ్చు, యాజ్ ఇట్ ఈస్ ఎ నెంబర్ వీ కెన్ పర్ఫార్మ్ అరిథమెటిక్ ఆపరేటర్, బట్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ అనమాట. సో దీనిపైన కూడా మనం చెయ్యం. అండ్ కమింగ్ టు శాలరీ, కమింగ్ టు కమిషన్. నీ శాలరీ 700 ఇంక్రీజ్ చేశాను, నీ శాలరీ 30% ఇంక్రీజ్ చేశాను, నీ శాలరీ నుంచి 30% తీసేస్తున్నాను, 10% తీసేస్తున్నాను, అండ్ నీకు ఒక 50% హైక్ వచ్చింది అంటే మనం శాలరీలో అరిథమెటిక్ ఆపరేటర్ అనేది వాడచ్చు అనమాట. అండ్ దెన్ కమింగ్ టు కమిషన్. సో నీ కమిషన్ ఇంక్రీజ్ చేస్తున్నాను, లేదా నీ కమిషన్ 0 అని చెప్తున్నా, అప్పుడు నేను అక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నట్టు అనమాట. సో ఇటువంటి టైప్ ఆఫ్ కాలమ్స్ పైన మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ అనేది చెయ్యొచ్చు. ఓకే, అండ్ క్వెరీస్ రాయాలి అంటే ఓకే ఎస్క్యూఎల్ క్వెరీ తీసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఇక్కడ నేను ఈఎంపీ టేబుల్లో అన్ని డీటెయిల్స్ ఫెచ్ చేశాను, కానీ అన్ని డీటెయిల్స్ పైన నేను ఈ ఆపరేటర్ అనేది చెయ్యను కాబట్టి పర్టికులర్గా నేను శాలరీ అనే కాలం తీసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ శాల్ అనే కాలం ఫ్రమ్ ఈఎంపీ టేబుల్, సో సెమీకోలన్ ఇచ్చేసాను.
శాలరీ అంటే శాలరీ మొత్తం డిస్ప్లే అవుతుంది. 700, 1000 అక్కడ మనకి ఏ డీటెయిల్స్తో అయితే డేటాబేస్లో ఫిల్ చేస్తారో అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది శాలరీ కాలం అనుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే శాలరీ అనేది 700 ఇంక్రీజ్ చేస్తున్నాను. అప్పుడు ఏం చేస్తాను అంటే ఇంక్రీజ్ అంటే ప్లస్ ఆపరేటర్. సో ప్లస్ 700 ఈ కాలంకి నేను 700 అనేది కన్కాట్ చేస్తున్నాను, అంటే ఐ మీన్ అడిషన్ చేస్తున్నాను. ఆల్రెడీ శాలరీలో ఉండేది నాకు నెంబర్సే, ఇక్కడ కూడా నెంబర్సే కాబట్టి నాకు కరెక్ట్ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది, శాలరీ ప్లస్ 700 అంటే ఇది మొత్తం కాలం నేమ్గా తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ నాకు 700 ఉంది, సో ప్లస్ 700 1400, 1000 ఉంది ప్లస్ 700 1700, 200 ప్లస్ 700 900, 100 ప్లస్ 700 800. ఇది నా అప్డేటెడ్ కాలం అనమాట శాలరీతో. సో ఇది నాకు పర్మనెంట్గా ఏమి ఉండదు, బట్ ఫర్ ఆ శాలరీ ఎంత అవుతుందని జస్ట్ ఈ క్వైరీకి మాత్రమే అవుట్పుట్ వస్తుంది. నాకు యాక్చువల్ టేబుల్ ఇదే, యాక్చువల్ టేబుల్లో కాలం డీటెయిల్స్ ఇవే, బట్ నేను ఈ లైక్ ఈ క్వైరీ రాసిన తర్వాత నా అవుట్పుట్ ఇదనమాట. ఆర్ ఎల్స్ నేను శాలరీ అనేది ప్రతి ఒక్కరికి లైక్ ఒక 100 రూపీస్ తగ్గించేస్తున్నాను. అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ -100. ఓకేనా, అంటే ఈ యాక్చువల్ శాలరీని ఇప్పుడు నేను ఇంతకుముందు 700 ప్లస్ చేశాను, ఇది ఓన్లీ టెంపరీకి మాత్రమే ఉంటుంది. ఈ యాక్చువల్ కాలం ఉంది కదా శాలరీ అని చెప్పి, దీని నుంచి నాకు 100 డిడక్ట్ అయ్యి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుంది, టెంపరీ కాబట్టి ఆల్రెడీ ఉన్నది పోయి ఉంటుంది. ఇక్కడ 100, సో 600 900 100 అండ్ 0. ఓకే, ఆర్ ఎల్స్ నేను మనకి ఇక్కడ ఉన్నటువంటి శాలరీ అనేది ఈచ్ మంత్లీ శాలరీ అనమాట. నేను ఇయర్లీ శాలరీ ఎంతో కనుక్కోమన్నాను. ఇయర్ అంటే 1 మంత్, 1 ఇయర్లో మనకు 12 మంత్స్ ఉంటే మనకి ఇచ్చినటువంటిది 1 మంత్ శాలరీ. సో అప్పుడు ఏం చేశాను, ఇంటూ 12 అనమాట. అంటే ఈ శాలరీ అనేది 1 మంత్ శాలరీ కూడా ఉంది, సో 12 మంత్స్ అంటే ఇంటూ 12 చేసుకొని నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. 8,400 12,000 ఇలా అనమాట. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు? సో ఇలా మనము అరిథమెటిక్ ఆపరేటర్స్ అనేది యూజింగ్ డీక్వెల్ క్వెరీస్లో ఇలా వాడతాం. సో నేను నెక్స్ట్ కంటిన్యూషన్గా మీకు ప్రాక్టికల్గా ఎలా డిస్ప్లే చేసి చూపిస్తాను అనమాట. అండ్ థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మనం ఫర్దర్గా ప్రాక్టికల్ వీడియోతో కంటిన్యూ చేద్దాం. సో మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ని ఎలా క్వెరీస్గా వాడాలో చూసాం కదా. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో అరిథమెటిక్ ఆపరేటర్స్ మనము యూజ్ చేసేది క్వెరీస్లో ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ మాత్రమే. సో ఇప్పుడు నేను ఓన్లీ వీటిని ఈ అరిథమెటిక్ ఆపరేటర్స్ని నెంబర్స్ ఉన్నటువంటి కాలమ్స్కి మాత్రమే వాడతాను. సో ఇక్కడ నాకు నెంబర్స్ ఉన్న కాలమ్స్ ఏంటి, ఈఎంపీ నెంబర్, ఎంజీఆర్, శాలరీ, కమిషన్ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్. ఈవెన్ దో మనం ఇక్కడ కొంచెం కామన్ సెన్స్ లైక్ యూజ్ చేస్తే ఈఎంపీ నెంబర్లో మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉందా? లైక్ ఇప్పుడు మీకు ఒక ఐడి ఉంటుంది, స్టూడెంట్ ఐడి, దాంట్లో మనం ఏమైనా ఆపరేషన్స్ చేస్తామా, లైక్ డిలీషన్ ఆర్ యాడింగ్ సమ్ డేటా, అలా ఏం చెయ్యం కదా. సో మనం ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటే ఏదైనా మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ని శాలరీ కాలం కైనా వాడచ్చు, ఆర్ఎల్స్ కమిషన్ కాలం కైనా వాడచ్చు. అదర్ దెన్ రిమైనింగ్ వాటికి కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ అనమాట. సో మన క్వెరీ సెలెక్ట్ కాలం నేమ్, ఈ నేమ్ సెలెక్ట్ చేయాలి. అండ్ అలానే నేను ఇప్పుడు శాలరీ అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక 1000 ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నాను, లైక్ 1000 ఇంక్రిమెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఈ నేమ్ కమా శాలరీ ప్లస్ 1000, ఏ టేబుల్ నుంచి, ఫ్రమ్ ఈఎంపీ. సారీ ఇక్కడ నేను కామా మిస్ చేశాను. సెలెక్ట్, సారీ మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను, వీడియో స్టాప్ అయింది. సో మనము సెలెక్ట్ సాల్ కమా సాల్ ప్లస్ 1000.
ఫ్రమ్ ఈఎంపి. సో ప్రతి ఒక్క ఎంప్లాయీకి నాకు శాలరీ అనేది 1000 ఇంక్రిమెంట్ అయిందనమాట. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు నేను ప్రతి ఒక్క ఎంప్లాయీ శాలరీని -100 చేయాలి అనుకున్నా. సో ఎలా చేస్తాను? సెలెక్ట్ సాల్ కమా సాల్ -100 ఫ్రమ్ ఈఎంపి. సో ప్రతి ఒక్క ఎంప్లాయీ శాలరీ అనేది 100 డిక్రీస్ అయిందనమాట. అలా కాకుండా ఇప్పుడు నేను ప్రతి ఒక్క ఎంప్లాయీకి నేను 30% హైక్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఎలా చేస్తాను? సెలెక్ట్ సాల్ కమా, నేను ఎందుకంటే సాల్ కమా అని చెప్పేసి మళ్ళీ అరిథమెటిక్ ఆపరేటర్ యూజ్ చేసిన కాలమ్ని ప్రింట్ చేసినట్టే మీరు ఇక్కడే డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. లైక్ నేను మైనస్ చేస్తే ఎలాంటి లైక్ ఆపరేషన్ జరిగింది, శాలరీ అనేది ఎంత నుంచి ఎంతకి డిక్రీజ్ అయింది అని చెప్పేసి. ఆర్ఎల్స్ మీరు జస్ట్ ఓన్లీ ఆపరేటర్ యూజ్ చేసినటువంటి కాలమ్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సాల్ ప్లస్ సాల్ ఇంటూ $0.3 ఫ్రమ్ ఈఎంపి. సో చూసారు, ఇక్కడ యాక్చువల్ శాలరీ అనేది 800 1600, నేను 30% హైక్ ఇచ్చాను ప్రతి ఒక్క ఎంప్లాయీకి. సో 1040 2080 అలా ప్రింట్ అయిందనమాట. అండ్ అలా కాకుండా ఇప్పుడు నాకు ఇక్కడ ప్రింట్ అయింది మొత్తం ఓన్లీ మంత్లీ శాలరీ అనమాట, మంత్లీ శాలరీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ. నేను అలా కాకుండా ప్రతి ఒక్కరి ఎంప్లాయీ వాళ్ళ యొక్క శాలరీ అనేది ఇయర్లీ ఎంత వస్తుందో చెక్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇది పర్ మంత్ శాలరీ అనేది 800, ఇయర్లీ అయితే ఎంత అవుతుంది? 1 year equals to 12 months. So into 12 అనమాట. సో సెలెక్ట్ సాల్ into 12 ఫ్రమ్ ఈఎంపి. సో ఇది మనకు ఇయర్లీ శాలరీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ అనమాట. సో ఇలా మనము బేసిక్ అరిథమెటిక్ ఆపరేటర్స్ అనేది క్వెరీస్ ఎలా రాయాలో చూసాం. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe my channel if you like. Thank you everyone.